పతనం రద్దీలో పల్లెక్రావు అనే వ్యక్తి ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాడు. జీవితం సాదాసీదాగా ఉన్నా అతని హృదయం మాత్రం చాలా పెద్దది. ఒకరోజు భారీ వర్షాల్లో పక్కనున్న డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. అందులో పడిపోతూ రావు కాలు తీవ్రమైన గాయంతో చిక్కిపోతాడు. అతని రక్షించిన డాక్టర్ ఒక మాట చెబుతాడు. డాక్టర్, కొన్ని నెలలు పనిచేయడం కుదరదు. రెస్ట్ తప్పదు. అది విని రావు షాక్ అవుతాడు. టీ స్టాల్ లేకుంటే జీవితం పూర్తి చీకటిలోకి పడిపోతుంది. ఆ రాత్రి రావు ఇంట్లో కూర్చుంది తన పిల్లలు రొట్టె ముక్క కోసం చూస్తుంటే అతని కళ్ళలో నీళ్లు రాలుతాయి. రావు తగముకుంటూ, నా పిల్లలకు ఆకలి బాధ ఇస్తున్నా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? శివలింగం చిన్న ఫోటో ముందు అతను కూర్చుని ఏడుస్తాడు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. ఒక ఋషిలా కనిపించే వ్యక్తి, గజ్జెలు, జట, కాని ముఖంలో శాంతి. వృద్ధుడు, బిడ్డా, ఈ చల్లని రాత్రిలో నాకు ఒక కప్పు టీ దొరుకుతుందా? రావు కాలుగాయంతో కాని లేచి నిలబడి నొప్పితో వణుకుతూ టీ తయారు చేస్తాడు. వృద్ధుడు నవ్వుతూ, నొప్పిలో ఉన్నా సేవ ఆపలేదు నువ్వు. తాగాక ఆయన ఒక చిన్న చెక్క పెట్టే ఇస్తాడు. ఇది రేపు ఉదయం నీ టీ స్టాల్ ముందు పెట్టు. నువ్వు చూడబోయే దయ దేవుని లీల. రావు అడిగేలోపే వృద్ధుడు కనిపించకుంటా పోతాడు. రావు క్రచేస్తో నెమ్మదిగా స్టాల్కి వెళ్తాడు. ఆ చిన్న పెట్టెను ముందు ఉంచుతాడు. అప్పుడే ఆశ్చర్యం. ఒక రైల్వే ఆఫీసర్ వచ్చి, నీకి రైల్వే బోర్డు నుండి గుర్తింపు వచ్చింది. పేద పిల్లలకు ఉచిత టీ ఇస్తున్నావని తెలుసుకుని ఈ ప్రాంతం మొత్తం నీకే ఇచ్చారు. నీ స్టాల్ను అఫీషియల్ రైల్వే క్యాంటీన్గా మార్చుతున్నాం. అతనికి కొత్త స్టాల్, సర్టిఫికేట్, జీతం, హెల్పర్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. రావు కళ్ళు నీటితో తడుతాయి. ఆ రాత్రి స్టాల్ మూసి బయట కూర్చొని ధ్యానిస్తుంటాడు. గాలి బలంగా వీచింది. ఒక కాంతి వలయంలో ఆ వృద్ధుడు మళ్లీ ప్రత్యక్షమవుతాడు. వృద్ధుడు నెమ్మదిగా శివుడి రూపంలోకి మారుతాడు. జటాజ్వాలలు, నీలకంఠం, త్రినేత్రం, చంద్రుడు. శివుడు, రావు, నువ్వు బాధలో ఉన్నా సేవాపలేదు. అక్కడే నా లీల మొదలవుతుంది. భక్తి అంటే మాటలతో కాదు, హృదయంతో చేసే ప్రేమ. అనంత కాంతిలో ఆయన కనుమరగవుతాడు. రావు నేలపై మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మహాదేవా, నువ్వే వచ్చి నన్ను లేపావు. బాధలో కూడా మంచి చేస్తే శివుడి దయ తప్పదు. ఆయన రాకపోయినా ఆయన లీల మాత్రం తప్పక వస్తుంది. హార్ హార్ మహాదేవ్.